ఏవి టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను. కొండేటి వెంకటరామన్నగూడెం ఉద్యానవన విశ్వవిద్యాలయంలోని కృషి విజ్ఞాన కేంద్రం నందు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద రైతుల ఖాతాలలో 3వ విడత నగదు జమ కార్యక్రమంలో శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి మాట్లాడుతూ సంతోషంగా ఉంది. తాడేపల్లిగూడెంలో ఉన్న ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ చాలామంది ఇక్కడంతా ఉన్నారు. వారందరికీ కూడా పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ అమౌంట్స్ ఈరోజు 3వ విడతగా 6,000 రూపాయలు మీ అకౌంట్లోకి పడడం చాలా 6,000 రూపీస్ అందరికీ కూడా మీ అకౌంట్లో పడడం అందరూ చూశారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం రైతులకి ఇబ్బంది లేకుండా అనేక కార్యక్రమాలు టేకప్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా మన గౌరవ సీఎం గారు మరియు ప్రజాప్రతినిధులు ఇక్కడ రైతులకు ఎలాంటి కష్టం రాకుండా, ముఖ్యంగా తుఫాన్ టైంలో కానీ విపత్కర సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా రైతులను ఆదుకోవాలనేది సూచనలు చేస్తారు. అదేవిధంగా రైతుల యొక్క ఇన్పుట్ కాస్ట్ తగ్గించే విధంగా డ్రోన్స్ని సమర్థవంతంగా అనేక నెంబర్స్ మన జిల్లాలోకి వినియోగంలోకి తీసుకొచ్చి సాంకేతికత అనేది ల్యాబొరేటరీస్లోనే కాకుండా పొలాల్లో మనకి అన్నాన్ని అందించే రైతు సోదరులకు అందాలన్న ఒక మంచి ఉద్దేశంతో చాలా విస్తృతంగా డ్రోన్స్ని మన జిల్లాలో పంపిణీ చేయడం కూడా జరిగింది. వీటితో పాటు ఫామ్ మెకనైజేషన్లో భాగంగా కూడా మన జిల్లాలో అనేక వ్యవసాయ పనిముట్లు అన్నీ కూడా అందజేయడం జరిగింది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా 1,03,761 మంది రైతులకు గాను 58 కోట్లు వారి ఖాతాలో జమ అయింది. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 41,50,00,000 రూపాయలు రైతుల మీకోసం అన్నదాత సుఖీభవలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందజేయడం జరిగింది. 17,8,00,000 పిఎం కిసాన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా రైతులకి అందజేయడం జరిగింది. మీ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్యంగా అభివృద్ధి ఎల్లప్పుడూ కూడా ఇక్కడ నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేసి ఎప్పుడు కలిసినా కూడా అదే ఇది శాంక్షన్ చేయాలి, ఇది చేస్తే బాగుంటుంది నియోజకవర్గ ప్రజలు అనేక మంచి కార్యక్రమాలని ఇన్కంప్లీట్ స్టేజ్లో ఉన్న మన స్విమ్మింగ్ పూల్స్ కానీ, ఇండోర్ స్టేడియంస్ కానీ, డెవలపింగ్ జిల్లా పరిషత్ హై స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ ఒక ఆయన సొంతంగా ఇనిషియేటివ్ తీసుకుని మధ్యలో ఆగిపోయే వర్క్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేసి ప్రజలకి ఇవన్నీ కూడా ఉపయోగపడాలి, నియోజకవర్గం అభివృద్ధి చేయాలని చెప్పి తరపులో ఉన్న ఎమ్మెల్యే గారికి, సోదరులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వారి విలువైన టైం వెచ్చించి ఇక్కడికి వచ్చేసిన స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, వైస్ ఛాన్సలర్ ధనుంజయ్ గారికి, హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ధనంజయరావు గారికి, మరియు వేదికను అలంకరించిన ఇతర లర్న్డ్ డైరెక్టర్స్, సైంటిస్ట్, రైతులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. మరి ముఖ్యంగా పత్రికా విలేకరులకి, డిజిటల్ మీడియా ప్రతినిధులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద 3వ విడత సొమ్మును రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని అన్నారు. ఈ ఏడాది 3వ విడతగా ఒక్కో రైతు ఖాతాకు రాష్ట్ర ప్రభుత్వం 4,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, మొత్తం 6,000 రూపాయలను ఖాతాలకు జమ చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలోని 1,03,761 మంది రైతులకు 3వ విడతగా రాష్ట్ర ప్రభుత్వం 41.50 కోట్లు
కేంద్ర ప్రభుత్వం తరఫున 17.29 కోట్లు మొత్తం 58.79 కోట్లు రైతుల ఖాతాలకు జమ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని భూ యజమానులు, కౌలు రైతుల సంక్షేమం కోసం ఈ పథకం అమలు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేయడం జరుగుతుందని చెప్పారు. రైతులకు ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వ్యవసాయంలో ఇన్పుట్ సబ్సిడీ తగ్గించేందుకు డ్రోన్ల వినియోగాన్ని పెంచడం జరిగిందన్నారు. దీనికి సబ్సిడీపై ఇప్పటికే 45 డ్రోన్లను జిల్లాలో అందజేయడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా రైతులకు సబ్సిడీపై అనేక వ్యవసాయ పరికరాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే నిరంతరంగా సమీక్షించుకుంటూ అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్నారని, ఇందుకు ఎమ్మెల్యేను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఎవరికైనా నగదు ఖాతాలలో జమ కాకపోతే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. ఈరోజు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ 3వ విడత మన రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేసే కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీజీ, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు వారి ఖాతాల్లో చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పండగలాగా ఇవాళ రాష్ట్రం అంతా జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఇవాళ తాడేపల్లిగూడెం కృషి విజ్ఞాన కేంద్రంలో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఉన్న మన అన్ని జిల్లాల్లోకి మొదటి స్థానంలోకి నిలబెట్టినటువంటి మన నాగరాణి గారికి, ఎందుకంటే అన్ని జిల్లా కలెక్టర్లు కూడా మొదటి వరుసలో నిలబడింది. మన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం కాన్స్టిట్యున్సీ మరి ముందు వరుసలో నిలబెట్టారంటే దానికి మీరే కారణం మేడం. ఎందుకంటే చిన్న మనిషి ఫోన్ చేసినా దానికి వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ సమస్య ఉంటే వెంటనే క్లియర్ చేయాలి, మీరు ఎవరైతే ఎమ్మెల్యేలు పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా నేను వెన్నుదన్నుగా ఉంటానని చెప్పి ఒక ఎమ్మెల్యే చేస్తే అయ్యేది కాదు. అధికారులంతా సమిష్టిగా కృషి చేస్తేనే ఆ జిల్లాకు కానీ అక్కడున్న అధికారులకు కానీ రాజకీయ నాయకులకి మంచి పేరు వస్తుందని నిరూపించిన మన నాగరాణి గారికి తాడేపల్లి కాన్స్టిట్యున్సీ తరఫున నేను కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఆవిడ నిజంగా కూడా మనం తాడేపల్లిలో సన్మానం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రోడ్ల విషయంలో కానీ అదే ఏదైనా కాలువలు ఇలా పూడికిపోయి మీరు చేయించుకోండి ఎమ్మెల్యే గారు, చూద్దాం ఏదో డబ్బులు వస్తాయి ధైర్యం చెప్తూ వచ్చారు. ఆవిడ ధైర్యంతోనే నేను అన్ని కార్యక్రమాల్లో ముందు తీసుకెళ్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో ఇంకా పార్టిసిపేట్ చేసిన ధనంజయ్ గారు, అదేవిధంగా వీసీ గారు, మన తాతాజీ గారు బీజేపీ ఇన్ఛార్జ్, అదేవిధంగా ఉదయపూర్ నమస్కారం. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో మరి అన్నీ కూడా మనం ఏదైతే మాట ఇచ్చామో అవన్నీ కూడా మనం చేస్తూ వచ్చాం. మరి మన తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు వరకు 18,361 మంది రైతులకి మనం 20,000 చొప్పున 10.40 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలిసి రైతును ఆదుకున్నటువంటి ప్రభుత్వం. ఏదైతే ఎలక్షన్కి వెళ్ళినప్పుడు చెప్పిన మాటల్ని మన అన్ని వర్గాలని ఆదుకుంటానని చెప్పాం. ఆదుకునేలో భాగంగా గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో రైతు ఏమైపోయాడు కూడా పట్టించుకోని ప్రభుత్వం. మీరు చూశారు, డ్రిప్ ఇరిగేషన్ మొత్తం తీసి పక్కన పెట్టారు. ఏ ఇంప్లాంట్ కానీ ఏ ట్రాక్టర్ కానీ దేన్ని కూడా సబ్సిడీ ఇవ్వలేదు. 5 సంవత్సరాల మొత్తం మీద 2,500 ట్రాక్టర్లు 3,500 ట్రాక్టర్లు మాత్రం ఇవ్వగలిగారు రాష్ట్రంలో. కానీ గడిచిన 2014-19లో 25,000 ట్రాక్టర్లని రైతులకి 50% సబ్సిడీలో ఇచ్చాం. మరి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన డ్రోన్లు కూడా 2 లక్షలు కడితే 8 లక్షల సబ్సిడీలో ఇవ్వడం జరిగింది. అలాగే ఇంప్లాంట్స్ కూడా రాబోతున్నాయి. రాబోయే రోజుల్లో మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా డిపార్ట్మెంట్కి ఆదేశాలు జారీ చేశారు. అవి కూడా రైతులందరికీ అందించే బాధ్యత మనం తీసుకుంటామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు చూసుకుంటే ప్రతి రైతుని ఆదుకోవాలని మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి మామిడి, ఉల్లి, కోకో రైతులను కూడా దాదాపు 12 కోట్ల రూపాయలతో వాళ్ళందరినీ ఆదుకుని వాళ్ళకి మినిమం ధర ఇస్తేనే కానీ ఆ రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఆలోచన చేయకుండా మనం ఖచ్చితంగా వాళ్ళందరినీ ఆదుకోవాలని అచ్చెన్నాయుడు గారిని పంపించి వాళ్ళందరితో రైతులను ఇబ్బంది లేకుండా ఈ ఉల్లి రేటు పడిపోతే, కర్నూలు ఉల్లి రేటు పడిపోతే
తాడేపల్లిగూడెం మార్కెట్లోకి జాయింట్ కలెక్టర్ గారిని ఆదేశాలు ఇచ్చి నాకు కూడా ఫోన్ చేసి ఇక్కడ రైతుల్ని దగ్గర ఉల్లిపాయ కొనమని అంత బాధ్యతగా మరి ఈ ప్రభుత్వం పనిచేస్తుందనేది మీకు తెలియజేస్తా ఉన్నా. మరి డ్రిప్ ఇరిగేషన్ మళ్ళీ 90% సబ్సిడీలో మన ప్రభుత్వంలో ఇస్తూ ఉన్నాం. ఇంకా అంతేకాకుండా ఆక్వా ఫామ్ రైతులందరూ కూడా ఇవాళ మన జిల్లాలో సగం ధాన్యం పండిస్తూ ఉంటే సగం ఆక్వా మీద బతుకుతూ ఉన్నారు. ఈ ఆక్వా కల్చర్ 5 సంవత్సరాలు నడ్డిరిసిన సందర్భం మనకు తెలుసు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రూపాయిన్నరకే ఆక్వా రైతులందరూ కూడా మరి కరెంట్ ఇచ్చిన ఘనత మన ప్రభుత్వం దక్కుద్దని చెప్తా నేను సంతోషిస్తూ ఉన్నా. అంతేకాకుండా ఎరువులు కొరత, కృత్రిమమైన కొరత సృష్టించి దాన్ని రైతుల దగ్గర డబ్బులు తీసుకునే సందర్భం నుంచి ఇవాళ ఎక్కడ కూడా ఎరువులు మాకు అవసరం లేదనే స్థాయికి తీసుకొచ్చాం ఈ కాన్స్టిట్యున్సీలో. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో మన జిల్లా కలెక్టర్ గారు దాన్ని ఆంధ్ర రాష్ట్రం కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఏ రైతుకు కూడా నానో యూరియా కానీ గుళికలు కానీ అమ్మకూడదు. వాళ్ళకి ఏదైతే సబ్సిడీ రేట్లో ప్రభుత్వం 246 రూపాయలకి యూరియా అమ్మితే అదే రేటుకి ఇవ్వాలని చెప్పి అధికారులను ఆదేశించి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మీటింగ్ పెట్టి తాడేపల్లిలో జరిగిన మీటింగ్ని మరి రాష్ట్ర వ్యాప్తంలో జరిపించారంటే ఆ ఘనత మన కలెక్టర్ గారికి మనకు దక్కుద్దని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ రైతుల కోసం మన ప్రభుత్వం చేసేది మనం చెప్పవలసిన అవసరం ఉంది. ఇప్పుడు రైతులు మా ఒక రకమైన నిస్సత్తువ ఏంటంటే చాలామంది రాని దానికి అలర చేస్తూ ఉంటారు, ఇచ్చిన దానికి ఎవరో చెప్పరు. ఇవాళ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది. గత 5 సంవత్సరాలు ఖాళీ ఖజానాతో ఏ డిపార్ట్మెంట్లోనూ డబ్బు లేని పరిస్థితి నుంచి ఇవాళ మెల్లిమెల్లిగా పాత బకాయిల్ని 1650 కోట్ల రైతులు ఖాతాల్లో ధాన్యాన్ని డబ్బులు కట్టిన ఘనత మన ప్రభుత్వం దక్కుతుంది. అంతేకాకుండా రైతు ధాన్యం తోలితే ఏ మిల్లుకు తోలాలి, ఎప్పుడు డబ్బులు వస్తాయి అని తెలియని పరిస్థితి నుంచి మీకు దగ్గరలో ఉన్న ఏ మిల్లు కన్నా మీరు తోలుకోండి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎంత తక్కువ అంత అవుతాయని ఆలోచన చేసి 24 గంటల నుంచి 48 గంటల్లో కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమంది రైతు సోదరులు చెప్తూ ఉన్నారు అది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పడలేదని. అది ఆల్రెడీ కూడా గవర్నమెంట్కి నేను లెటర్ కూడా రాశాను, మేడం కూడా తెలియజేస్తూ ఉన్నా. ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏదైనా ఉంటే గవర్నమెంట్తో మాట్లాడి మీ ఖాతాల్లో వచ్చే బాధ్యత కూడా మనం తీసుకుంటాం. ఎందుకంటే రైతు ఇవాళ ఎక్కడి నుంచో కూలీలు వలస తెచ్చుకుని వ్యవసాయం చేసే పరిస్థితి. ఇక్కడ ఎవరు కూడా పనిచేసే రైతులు అందరూ కౌలు రైతులే ఉన్నారు. కానీ అయినప్పుడు కూడా మన ప్రభుత్వం ఏదైతే రైతుని ఆదుకుంటానని ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కలిపి గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అన్న మాటను నిలబెట్టుకున్న విధంగా ఈ కార్యక్రమం చేసినందుకు ఈ కార్యక్రమానికి మరి నిన్నటి వరకు మరి కలెక్టర్ గారు చాలా టైట్ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా ఈరోజు మన అందరి కోరిక మీద ఇక్కడికి వచ్చినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధికారులందరూ కూడా ఇదే తీరులో 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా డివైడ్ అవ్వకుండా రైతుకి కండిషన్లో ఏ ఎరువు అమ్మొద్దు, రైతు కావాలన్న ఎరువు మాత్రమే అమ్మాలి. డీలర్ కూడా ఒప్పుకున్నారు, కంపెనీలు కూడా ఒప్పుకున్నాయి. ఉన్న చోట నాకు తెలియదు కానీ మన కాన్స్టిట్యున్సీలో మాత్రం ఎక్కడ కూడా ఎవరు కూడా కొనొద్దు. మీకు ఏదైతే గిట్టుబాటు రేటు ప్రభుత్వం బోర్డంత సబ్సిడీ 1500 రూపాయలు బస్తా సబ్సిడీని ఇస్తూ ఉందో దాని రేటుకే మీరు కొనుక్కోవాల్సింది కోరుతా ఉన్నాం. ఏదైనా ఉంటే మా కంప్లైంట్ చేయండి, లేదా కలెక్టర్ గారు డైరెక్ట్గా గ్రీవెన్స్లో చెప్పండి, తగిన చర్యలు కూడా తీసుకుంటాం. ఈ తాడేపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధిలో మనం చేసుకోగలుగుతున్నాం అంటే దానికి కారణం నాకు సహకరించిన మన ఐఏఎస్ నాగరాణి గారు, కలెక్టర్ గారికి, అదేవిధంగా అధికారులందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఒక పని చేయాలంటే ఒక టీం వర్క్ చేయాలి తప్ప ఏ ఒక్క వ్యక్తి వలన, ఒక రాజకీయ నాయకుడి వల్ల, ఒక అధికారి వల్ల అవ్వదు. కానీ సంయుక్తంగా పనిచేస్తే రిజల్ట్స్ మాత్రం తాడేపల్లి కాన్స్టిట్యున్సీకి అంటే బాగా వస్తాయి. దాన్ని మనం అందరూ కూడా గుర్తుపెట్టుకుని మనందరూ ఒక టీం వర్క్, అలాగే రైతులు, ప్రజలు, పార్టీలు అన్నీ మమేకమై మంచి సమాజ స్థాపనకు చంద్రబాబు నాయుడు గారి కోరిక కానీ పవన్ కళ్యాణ్ గారి కోరిక కానీ. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నేనేం చేశాను అనకుండా ఇంతకుముందు ఏ మంత్రి చేయనటువంటి పరిస్థితి ఇవాళ అడవి తల్లి బాటని పెట్టి అక్కడ దాదాపు మరి 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాంతాల నుంచి రోడ్లేసి ఒక బిడ్డను కనాలంటే ఒక స్త్రీ పడి వేదన 10 కిలోమీటర్ల మంచం మీద మోసుకొచ్చే పరిస్థితి నుంచి 10 నిమిషాల్లో కేవలం హాస్పిటల్ తీసుకొచ్చి అంబులెన్స్లు కూడా అరేంజ్ చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారు దక్కుద్ది. అంటే పనిచేసే వాళ్ళు అందరూ ఉండాలి, మంత్రి మండలిలో కానీ, ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ సంయుక్తంగా ఉన్నప్పుడే ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కూడా మీకు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏడీ గారికి మరి అందరికీ కూడా నా పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ
మీ అక్కడికి విచ్చేసిన రైతు సోదరులకి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ ప్రతినిధులకి, అందరికీ కూడా పాత్రికేయ మిత్రులకి అందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై హింద్. అండ్ మెజిస్ట్రేట్ వెస్ట్ గోదావరి డిస్టిక్, థ్యాంక్ యూ మేడం ఫర్ పార్టిసిపేటింగ్. అలాగే మా డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ రూత్ గారు, అలాగే మన ఇతర వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, రైతు సోదరులు, సోదరీమణులు, ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు కృషి విజ్ఞాన కేంద్రం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వెంకటరామనగూడెంలో నిర్వహిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 22వ విడత విడుదల కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం కేవలం పథకం నిధులు విడుదల మాత్రమే కాదు, మన రైతుల కృషిని గుర్తిస్తూ మరింత ప్రోత్సాహం అందించే ఒక మంచి సందర్భం. మన దేశానికి రైతులు వెన్నెముక వంటి వారు. వారి శ్రమతో దేశానికి ఆహార భద్రత లభిస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే రైతులు బలోపేతం చేయడం అంటే దేశాభివృద్ధి బలం చేకూర్చడమే. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పథకం ద్వారా రైతులకు సాగు అవసరాలకు కొంత ఆర్థిక భరోసా లభిస్తుంది. ముఖ్యంగా డైరెక్ట్ డీబీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రైతులను ఆదుకుంటామనే మాటను నిలబెట్టుకుంటున్నాయని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేస్తేనే అభివృద్ధి పదాల్లో ముందుకు వెళ్ళగలమని మన జిల్లా కలెక్టర్ తమ వంతు సహకారం నియోజకవర్గానికి ఎంతో కృషి చేస్తున్నారని సభాముఖంగా అభినందించారు. నియోజకవర్గంలోని మామిడి, ఉల్లి, కోకో రైతులను ప్రభుత్వం ఆదుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎరువుల కొరతలు లేకుండా ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యల కారణంగా ప్రతి ఒక్క రైతు సంతోషంగా ఉన్నారని అన్నారు. ధాన్యం కొనుగోళ్లు నిర్వహించిన 24 నుండి 28 గంటల లోపే రైతులకు ఖాతాల్లో నగదు జమ జరగటం మీ అందరికీ తెలిసిందే అని అన్నారు. రవాణా ఛార్జీలు జమ కావడంపై రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగిందని చెప్పారు. చెక్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఆల్రెడీ మనకి ఖాతాల్లోకి వచ్చి అక్కడంతా ఎమ్మెల్యేలు అడిగితే మా ఊరు ఫండ్ కావాలంటే ఆ ఫండ్ ఇచ్చిన తర్వాత దాన్ని మన మొత్తం జమ అయ్యేలా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చరల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె ధనుంజయరావు, తాడేపల్లిగూడెం ఆర్డీఓ ప్రవీణ్ కుమార్, హార్టికల్చర్ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ రూత్, ఆంధ్రప్రదేశ్ భవన ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు, టైలర్స్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, హార్టికల్చరల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె మాధవి, తాడేపల్లిగూడెం బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఈతకోట తాతాజీ, వ్యవసాయ శాఖ డిడి లలితా సుధా, ఏడి ఆర్ గంగాధర్, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రత్యేక అధికారి జీవికే మల్లికార్జునరావు, కొవ్వూరు అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ వెంకటస్వామి, తాడేపల్లిగూడెం జడ్పీటీ సభ్యుడు ముత్యాల ఆంజనేయులు, ఎంపీపీ శేషులత, పెంటపాడు జడ్పీటీ సభ్యురాలు యు వరలక్ష్మి, వెంకటరామనగూడెం గ్రామ సర్పంచ్ పి నాగ అంజుష, వెంకటరామనగూడెం ఎంపీటీ సభ్యుడు సిహెచ్ సత్యనారాయణ, తాడేపల్లిగూడెం మాజీ ఏఎంసీ చైర్మన్ పాతూరు రాంప్రసాద్ చౌదరి, తహసీల్దార్లు రాజరాజేశ్వరి, సునీల్ కుమార్, రైతులు, స్థానిక నాయకులు, ఇతర తదితరులు పాల్గొన్నారు. AV9 టీవీ న్యూస్, వెంకటరామన్నగూడెం.